హై వ్యూస్. నాగార్జునని తీన్మార్ మల్లన్న బెదిరిస్తున్నాడా, లేదు తను కాంగ్రెస్ వాడిగా ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి తన తోటి కాంగ్రెస్ నాయకులైనటువంటి కొండా సురేఖను కాపాడుతున్నాడా, లేదు ఆమె ఎటువంటి బాధలో ఎమోషనల్ అందో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాక కూడా మరలా మీరు పరువు నష్టం కేసులు ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటున్నాడా అన్నప్పుడు ఇక్కడ ఇష్యూ క్లోజ్ అయింది అన్నట్టుగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఆయన చెప్పిన తర్వాత కూడా అగైన్ సీనియర్స్లో మాట్లాడుతూ నాగార్జున పరువు నష్టం కేసు అని వెళ్ళడంతో మొత్తం రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ కన్వెన్షన్ సెంటర్ గవర్నమెంట్ కూల్చేసింది. ఇప్పుడు అక్రమ కట్టడం, చెరువును ఆక్రమించి కట్టాడు అన్నట్టుగా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి కదా, మరి అది తప్పు కదా అన్నట్టు ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారు, లీగల్ ఒపీనియన్కి పంపారు. ఎందుకు? అది సివిల్ కేసు అండ్ మోర్ ఎవర్ ఆల్రెడీ కట్టడం గవర్నమెంట్ కూల్చేసింది, ఇంకా అక్కడ ఏమీ లేనట్టే, అది కోర్టులో ఉంది. మళ్ళీ అటున్నప్పుడు నాగార్జున మీద కేసు పెడితే కరెక్టా కాదా చూసుకోవాలి కదా. సో అది బట్ కేసు తీసుకున్నామని చెప్పేసి రిసిప్ట్ అయితే ఇచ్చారు, బట్ కేసు ఇంకా ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అవ్వాలి. ఓకే, అదే. ఇక నేను తీన్మార్ మల్లన్న చెప్తున్నట్టు, తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ బీసీ మహిళ మీద నువ్వు పరువు నష్టం కేసు వేస్తావా? వెయ్యి అని అతను మాట్లాడే విధానం చూస్తూ ఉంటే నువ్వు ఇక్కడే ఉన్నావు, నీ వ్యాపారాలను ఇక్కడే ఉన్నాయి, గవర్నమెంట్ మాది, ఇప్పటికన్నా సైలెంట్ అయితే సరే, కాదు కూడా నువ్వు దూరం కనుక వెళ్తే అలాగే మేము కూడా రావాల్సి ఉండేది అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినట్టే ఉంది నాకైతే, లేదా లీడ్ ఇచ్చినట్టు ఉంది. అతను ఎమ్మెల్సీ అయినా అతను ఉన్నటువంటి దూకుడు స్వభావం మాత్రం మారల, అలాగే ఉన్నాడు. బట్ ఒకందుకు మంచిదే, అలా ఉండటం వల్ల ప్రజలకు మంచి చేసేందుకు అడుగులు వేయవచ్చు. సో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండి నవీన్ ప్రజలకు మంచి చేసి నేను కోరుకుంటూ ఉన్నాను. 60లో ఉన్నప్పుడు పరిచయం, బట్ అతను వర్క్ ఏంటో అతను ఏంటో అన్నట్టుగా ఉండేవాడు, మా వర్క్ ఏంటో మేము అన్నట్టు. ఇప్పుడు క్యూన్యూస్ అనేది పెట్టుకున్నారు కదా, దాంతో కొన్ని సంవత్సరాలు నెలలుగా నడిపిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్సీ కూడా రన్ చేస్తూనే ఉన్నారు. ఈ మూమెంట్లోనే అన్ని అంశాల మీద మాట్లాడుతూ ఈ నాగార్జున కొండా సురేఖ విషయంలో పరువు నష్టం దావా వేయటం, దాన్ని మాత్రం మరి ఆయన ఎందుకు అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నట్టు కనిపిస్తూ ఉన్నాను. మరి అఖిల్, నాగార్జున కుటుంబం, నాగచంద్ర, మరి వీళ్ళెట్లా డైజెస్ట్ చేసుకుంటారు? అది ఒకసారి నవీన్ ఆలోచించాలి. దట్ మీన్స్ తీన్మార్ మల్లన్న ఆలోచించాలి. ఆ అనరాని మాటలు కదా అనింది, మరల ఏమంటుంది? ఇప్పటికి అదే మాట మీద ఉన్నాను అంటుంది. ఏ రకంగా? వాళ్ళ విడాకుల కారణం కేటీఆర్, దానికి సంబంధించి ఇండెప్త్లో నేను బయట పెడతా, నాన్ను రఘునందన్ రావుని కించపరుస్తూ ఘోరంగా మమ్మల్ని ఏదైతే పోస్టులు పెడుతున్నారో చూసి ఆ బాధలో ఆ కోపంలో నేను అన్నా, కానీ నా దగ్గర ఆధారం ఉంది, త్వరలో మన్ని బయట పెడతా. వాళ్ళ విడాకుల కారణం కేటీఆరే. కేటీఆర్ కాదంటే సమంతనం, నాగచంద్రను చెప్పాలి, లేదా నాగార్జున చెప్పాలి వాళ్ళ విడాకుల కారణం ఏంటని. వాళ్ళ ఫ్యామిలీలో గొడవ వచ్చి విడాకుల కారణం అయితే కేటీఆర్, ఇదైతే కట్టుబడి ఉన్నా అంటుంది ఆమె. అంటే ఇండైరెక్ట్గా నేను ఏదైతున్నానో అదే నిజం అన్నట్టుగా ఆమె అంటుంది. అమలు కానీ నాగచంద్ర కానీ సీనియర్స్లో మిగతా మొత్తం కూడా ఒకటే మాట, ఏంటి అసలు ఆమె మారదా అన్నట్టుగా పోయిల్లు. చివరికి నాగార్జున అయితే నా ఫ్యామిలీ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా, అవసరమైతే నేను సింహంలాగా ముందుంటా, నేను కాపాడుకుంటా, నేను అలాంటి వాడిని అంటున్నాడు అతను. సో 1000 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు ఆ కన్వెన్షన్ సెంటర్ అన్న దాని దగ్గర 100 కోట్లు అయినా అయ్యి ఉండొచ్చు కాక, మరీ కోడల విషయంలో అంత దరిద్రంగా ఆలోచించరుగా. మరి అంత మాట అన్నటువంటి ఈ మీద చర్యలు తీసుకోవద్దా? ఇప్పుడు కూడా మౌనంగా ఉంటే ఇది అలవాటు అవుదా మిగతా వాళ్ళకి? మరి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఎందుకు మరి నాగార్జున ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో బెదిరిస్తున్నాడో, వార్నింగ్ ఇస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. మేబీ కాంగ్రెస్ వాడిగా వాళ్ళ కాంగ్రెస్ మంత్రిని కాపాడడానికి అయి ఉండొచ్చు, లేదా ఇష్యూ ఇక్కడతో ఆపండి అన్నట్టు దానికనే అయి ఉండొచ్చు. బట్ మిగతా వాళ్ళు ఎవరు కూడా అది అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఏ రకంగా కొండా సురేఖ అన్నటువంటి మాటలు ఇప్పటికి నేను దానికి కట్టుబడి ఉన్నాను, కాకపోతే అంత ఘోరంగా అయితే కాదు అన్నట్టుగా, కేటీఆర్ ఇక్కడ కారణం అన్నట్టుగా నేను త్వరలో నిరూపిస్తున్నట్టుగా మాట్లాడుతూనే ఉన్నారు ఏమైతే.